రానందిని. కూర్చో. ఏంటి, డబ్బేమైనా కావాలా? మరి నాతో ఏమైనా చెప్పాలా? ఏం చెప్పాలి? అరే నందిని, ఇవాళ నీకేమైంది? అడిగేది నిన్నే. నందిని, ఏమైంది? నా కాపురం కూలిపోయేలా ఉందక్క. నందిని, ఏం మాట్లాడుతున్నా? అవునక్క, ఆయన నాకు దక్కకుండా పోతారేమోనని అనుమానంగా ఉంది. ఏంటా పిచ్చి మాటలు? ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా? ఎవరికి చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక నాలో నేనే నలిగిపోతున్నాను. చెప్పుకుంటే సిగ్గుపోతుందని, చెప్పుకోకపోతే నా కాపురమే బుగ్గిపాలైపోతుందని నాలో నేనే కుమిలిపోతున్న నిజాన్ని నీతో చెప్పుకోవాలని. ఏంటా నిజం? చెప్పు, ఏంటా నిజం? ఆయన మరెవరో ఆడదానికి దగ్గరైపోతున్నారేమోనని అనుమానంగా ఉంది. నందిని, ఏంటి నువ్వు అనేది? సురేంద్ర ఆయన నాతో ఈ మధ్య సరిగ్గా ఉండడం లేదు, ప్రేమగా మాట్లాడడం లేదు, నన్ను దగ్గరికి తీసుకోవడం లేదు. నందిని, ఇంత మాత్రానికి సురేంద్రని అనుమానిస్తున్నావా? నాది అనుమానం కాదక్క, నిజం. అందుకు ఆధారం ఉంది. ఇది నిన్న ఆయన గారి ప్యాంట్ జాబ్ లో దొరికింది. ఇది లేడీస్ కర్చీఫ్లా ఉంది. దీన్ని చూసినందుకేనా? ఇది మాత్రమే కాదక్క, నీకు తెలుసు మావగారు పోయే ముందు ఆస్తిని 2 భాగాలుగా చేసి మావారికి బావగారికి సమానంగా పంచారని. తన వాటాగా వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఆయన తన వ్యసనాలతో హారతి కర్పూరంలో ఆర్పేశారని కూడా నీకు తెలుసు. తెలుసు. అంటే ఆ తప్పంతా ఊళ్ళో ఎవరైనా ఆడదానికి తాగుడు, పేకాట, కోడి పందాలు ఇవి తప్ప ఆయనకి ఆడదాని అలవాటే ఉండేది కాదు. ఆస్తి మొత్తాన్ని నాశనం చేసిన ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు ఏ దిగులు ఉండేది కాదు. కానీ ఇక్కడికొచ్చాకే మరో ఆడదాని మీద మోజు పెంచుకుంటున్నాడని అర్థమైంది. అది కూడా కొద్ది రోజులుగాని. నందిని, నువ్వు చెప్పేది నిజమక్క. నా గుండెల్ని మండిస్తున్న నిజం, నా కడుపుని పగ్గుమనిపిస్తున్న నిజం. నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావేమో. కేవలం నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నంత మాత్రాన మరో ఆడదానికి దగ్గరైపోతున్నాడని అనుమానిస్తున్నావేమో. నిన్నటిదాకా నేను కూడా ఆ సందేహంతోనే నీకు కూడా చెప్పలేదు. కానీ నిన్న రాత్రి నిద్దట్లో అయినా దాని పేరును కలవరిస్తుంటే విన్నాక మాత్రం. ఎవరిదా పేరు? చెప్పు నందిని. సురేంద్ర నిద్రలో కూడా కలవరిస్తున్న పేరేంటి? ఆ పేరు స్వాతి. నందిని, ఇందుకే ఇలా కోపడతామని భయపడే నీతో చెప్పనన్నాను. నేను నా చెవులారా విన్నాను. 1 కాదు 2 కాదు 4 సార్లు స్వాతి 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 అని ఆయన దాని పేరుని కలవరించారు. చివరికి అనుమానంగా నేను ఆయన తట్టి పిలిస్తే కూడా కళ్ళు తెరవకుండా నా భుజాన్ని పట్టుకొని
స్వాతి అని పిలుస్తూ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసక్క, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ కలిసే రోజు ఆఫీస్కి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసే రోజు గంటల తరబడి ఒకే చోట ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసే నవ్వుకుంటూ రోజు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. స్వాతి నిప్పు తెలుసా? తెలుసక్క, పగపగలాడే అగ్నిహోత్రం కూడా నీళ్లు చల్లితే ఆరిపోతుందని తెలుసు. ఒకే చోట పనిచేసే మనుషుల మధ్య ఆకర్షణ పుడుతుందని తెలుసు. ఏకాంతం లేనిపోని కోరికల్ని రెచ్చగొడుతుందని తెలుసు. తనేమో ఉప్పు కారం తింటూ మొగుడుకు దూరంగా ఉన్న ఆడది, ఈయనేమో వయసులో ఉన్న మగాడు. అందుకే నాకంటే అందంగా ఉన్న స్వాతిని చూశాక తనంటే మోజు పుట్టి. ఆపు నందిని, సురేంద్ర ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ స్వాతి గురించి మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు. తన నిగ్రహం లేనిది మాత్రం కాదు, ఆకర్షణకి లొంగిపోయేది కాదు. కానీ వయసులో ఉన్న ఆడదేగా, అందం చందం ఉన్నదేగా, తనుగా ఆకర్షించకపోయిండొచ్చు. ఆయనగా టెంప్ట్ చేస్తే దగ్గర ఉండొచ్చుగా. షటప్. స్వాతి గురించి అసహ్యంగా మరొక మాట మాట్లాడేమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓరి భగవంతుడా, నువ్వు నమ్మవు. నువ్వే కాదు, ఎవరు నమ్మరు. అదే వాళ్ళిద్దరి ధైర్యం. ఆ ధైర్యంతోనే దొంగ చాటుగా ఒకళ్ళనొకళ్ళు మరిగి. స్వాతి, ఈరోజు త్వరగా వచ్చేసినట్టున్నవే. అవును జయంతి, స్టాక్ మొత్తం అనుకున్నట్టుగా లారీలకు ఎక్కించేశాను. ఇక పనేం లేదు కదా, అందుకే త్వరగా వచ్చేసాను. అరే, నా ఖర్చు ఇక్కడుందేంటి? అది నీదేనా? నాదే. ఆఫీస్కి వెళ్ళిన హడావిడిలో ఎక్కడో పడిపోయింది అనుకున్నాను, ఇక్కడుందన్నమాట. స్వాతి, ఏంటి ఈ మధ్య నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. మార్పా? ఆఫీస్లో ఏసీ రూమ్లో వర్క్ చేస్తున్నాను కదా, కాస్త ఒళ్ళు చేసి ఉంటాను, అంతేనా? నీలు, ఏంటి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? నీలు, కొత్త పెళ్లి కూతురివి, ఏంటిది? కొత్త పెళ్లి కూతురు ఏం చక్రి, మనకి జరిగింది పెళ్ళేనంటావా? అది ఒక వేడికేనంటావా? అందరూ నీ వైపు వాళ్ళే, నా వైపు ఒక్కళ్ళు కూడా లేరు. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీఠ వేశారు. 1000కి పైగా జనాలు వచ్చారు. రంగురంగుల దీపాలు, మెరిసిపోయే దగదగలు, వీడియో ఫ్లాష్లు, ఖరీదైన గిఫ్టులు. వాటన్నిటి మధ్య నేను అలంకరించిన ప్రాణం లేని బొమ్మలా, నాకంటూ ఎవరూ లేని దిక్కులేని దానిలాగా, ఓ అనాథగా. చెప్పు చక్రి, అది పెళ్ళేనంటావా? నేను కొత్త పెళ్లి కూతుర్నే అంటావా? నీలు ప్లీజ్, ఇవాళ ఏడిస్తే నాకు బాధేస్తుంది. ఏడవక సంతోషంగా ఎలా ఉండమంటావు? కండిషన్స్ తో కట్టేయడానికి నేను పశువుని కాదు, ప్రాణం లేని బొమ్మని అంతకన్నా కాదు. నేను ఓ ఆడపిల్లని.
నాకు మనసుంది. నాకు మా వాళ్ళందరినీ చూడాలని, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలని ఉంటుంది. కానీ పెద్దరికం పేరుతో మీ వాళ్ళు, నిస్సహాయంగా మా వాళ్ళు. మధ్యలో నేనే పాపం చేశాను చక్రి. బతికినంత కాలం ఇక ఇలాగే ఉండాలా? నాలో నేనే ఏడుస్తూ, మీ ముందు మాత్రం నవ్వుతూ నటిస్తూ. చెప్పు చక్రి. నీలు, నీకు మా అమ్మా నాన్న వాళ్ళ పట్టుదల గురించి ఎలా చెప్పను? నచ్చితే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు, లేకపోతే ఇదిగో ఇలాగే పంతం పడతారు. నువ్వే కొన్నాళ్ళు ఒక్కపట్టాలి, నా కోసం కాదు, మన కోసం. ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి చక్రి? వారమా, నెల, 6 నెలల, ఏడాదా, 10 ఏళ్ళ, చివరికి చచ్చేదాకానా? నీలు, అంత మాట ఎందుకులే కానీ పోనీ మనం పని చేద్దామా? సాయంత్రం మా మమ్మీతో మన ఇద్దరం సినిమాకి వెళ్తున్నామని చెప్తాను. మనం మాత్రం మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళని చూసిద్దాం. ఏం అంటే అత్తయ్యని మామయ్యని మోసం చేసి అంతేనా? నీలు, ఇందులో మోసం చేయడం ఏముంది? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. ఎవరికి తెలుస్తుంది? నా మనసుకు తెలుస్తుంది నేను వాళ్ళని మోసం చేస్తున్నానని. చక్రి, నీ వాళ్ళు కాదన్నారని నువ్వు మన రిజిస్టర్ పెళ్లి చేసుకుందామన్నావు. కానీ ఆ రోజు నేను వద్దన్నాను. ఎందుకో తెలుసా? నా వాళ్ళైనా నీ వాళ్ళైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళని మోసం చేయడం తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. అబ్బా నీలు, అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు, మధ్యలో నేనేం చేయను? ఏమీ చెయ్యొద్దులే. అది జరగాలంటే ఇది జరగాలి అంటాను. అత్తయ్య మామయ్య ఒప్పుకుంటేనే కండిషన్ ప్రకారం నేను ఈ గడప దాటేది. నీలు, ఈ ఒక్కసారికి ఏం కాదులే. చక్రి, మోసం చేస్తే అది ఒక్కసారైనా 100 సార్లైనా ఒక్కటే. నేను ఈ ఇంటి కోడల్ని. నా అత్తామామల మనసు నొప్పించే పని ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేయను. ఏం జరిగింది వచ్చు? ఏమండి, మనం తప్పు చేశామేమో అనిపిస్తోందండి. లేదు వసు, తప్పు చేశామని అర్థమవుతోంది. మరిప్పుడు ఏం చేద్దామండి? చెప్తాను. నీలు, అలా సౌండ్ చేసేది డాడీ. దాని అర్థం టిఫిన్కి రండి అని. పద. ఒక్క నిమిషం. పద. నీలిమా, నీకు రబ్బర్ అంటే తెలుసా? అదే ఎరేజర్ అంటారు. దాన్ని ఎందుకు వాడతారు? పెన్సిల్తో ఏదైనా తప్పుగా రాస్తే తుడిపేయడానికి. నేను అదే చెయ్యాలనుకుంటున్నానమ్మా. నీలిమా, నీకు మీ అమ్మ వాళ్ళని చూడాలనుంది కదూ? డాడీ, అడిగేది నిన్ను కాదురా, కోడల్ని. చెప్పమ్మా. చక్రి, టిఫిన్ చేశాక
కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు. ఇప్పుడే కాదు, నీలిమ ఎప్పుడు అడిగినా సరే. మావయ్య, చెప్పాను కదమ్మా, పెన్సిలు, రబ్బరు, ఎరేజరు తప్పు తుడిచేయడం. డాడీ అవునరా, ఇంతకు ముందే మీ మాటలన్నీ విన్నాను. విన్నాకే తెలిసింది కండిషన్స్ పేరుతో మేం చాలా పెద్ద తప్పే చేశాం. అందుకే ఇవాళ నుంచి నో కండిషన్స్. కానీ మేం చేసిన తప్పుకి మాకు కూడా శిక్ష పడాలిగా. మరి ఆ శిక్ష ఏమిటో కోడలే వెయ్యాలి. ఏడాదిలోగా ఓ మనవడి రూపంలో ఈ తాతగారి వీపెక్కి తొక్కడానికి. ఈ నాయనమ్మ దుంప చెప్పడానికి. సంతోషంగా వెళ్ళిరామ్మా. మీ అమ్మగారి వాళ్ళని అడిగానని చెప్పు. మీ వాళ్ళందరితో దీపావళి పండుగ సంతోషంగా జరుపుకో. దీపావళికి సంతోషంగా వెళ్ళిరామ్మా. పండగ పూట ఇలా చీకట్లో కూర్చున్నారు? నానమ్మా, ఎలా ఉన్నావు? అమ్మా, బాగున్నావా? అక్క, ఎలా ఉన్నావు? ఏంటి మమ్మల్ని చూసి షాక్ అయ్యారా? మీరు మేమే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఇప్పుడు వచ్చాం. ఏ నాన్నమ్మా, నీ ఒంట్లో ఎలా ఉంది? నా సంగతికి ఏం గాని మీరు ఇలా కంగారు పడకండి. ఇంట్లో చెప్పకుండా రాలేదు. మా మామగారే వెళ్ళి చూసిరండి అని చెప్పారు. అవునండి, తొందరపడి అపార్థం చేసుకున్నందుకు అమ్మా నాన్న ఆ తర్వాత ఎంతో ఫీల్ అయ్యారు. పెళ్లికి ఎవరిని రానివ్వకుండా తప్పు చేసినందుకు ఎంతగానో బాధపడ్డారు. ఆ చేసిన తప్పుడు దిద్దుకోవడానికే ఇదిగో మీకోసం ఇవన్నీ పంపించారు. అమ్మా, ఇది నీకు. నానమ్మ, ఇది నీకు. అక్క, ఇది నీకెంతో ఇష్టమైన గచ్చకాయ రంగు పట్టుచీర. అంతేకాదండి, ఇదిగో దీపావళి స్పెషల్ టపాకాయలు. అది కాదు బాబు, ఇప్పుడు ఇవన్నీ ఇంకేం మాట్లాడకుండా అత్తయ్య, ఇవాళ పండగ, దీపావళి పండగ. చాలా సంతోషంగా ఉందర్రా. జరిగిందంతా మర్చిపోయి మీ వాళ్ళు మిమ్మల్ని ఇలా పంపించడం, ఈ పండగ పూట మీరు మా కోసం. నానమ్మ గారు, మీకోసం కాదు, మా కోసం వచ్చాం. కాదు కాదు, మన కోసం వచ్చాం. పదండి పదండి. ఎక్కడికి బాబు? ఎక్కడికేంటి,
దీపావళి పండగని మన గుమ్మంలోకి దింపడానికి, టపాకాయలు కాల్చి మోత మోగించడానికి. అది కాదు బాబు. సుశీల, పిల్లలు ముచ్చట పడుతున్నారు, కాదని వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? అత్తయ్య, మీరు కూడా ఏంటి ఏడాది కూడా కాకుండానే? ఓసి పిచ్చి మొహవా, ఇంటి యజమాని పోతే ఏడాదిలోగా ఆడపిల్లకు పెళ్లి చేయొచ్చు అన్నారు. అదృష్టం కొద్దీ నీలు కోరుకున్నవాణ్ణే పెళ్లి చేసుకుంది. ఈ పండగ పూట మొదటిసారిగా ఇంటి అల్లుడితో మన ఇంటికొచ్చింది. కాదంటే వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు. పద. ఆయనే ఇందాకే చెప్పాను కదా, నా కొడుకు బతుకుంటే కూతుర్ని అల్లుణ్ణి ఇలా సంతోషంగా ఉండడం చూసి ఎంతో పొంగిపోయేవాడు. అమ్మా, ఇంకేం మాట్లాడద్దు. ఏ లోకంలో ఉన్నా నాన్నగారు సంతోషించాలంటే ఇవాళ మనమందరం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ మా మామగారికి ఎంతో ఇష్టమైన పండగ దీపావళి. నీళ్ళు చెప్పింది. ఇప్పుడు ఇంటికి పండగ కలొచ్చింది. ఇప్పుడేనా బాణసంచ కాల్చరి? కమన్ కమన్, మూత మోగిద్దాం. రేపటి సూర్యోదయమే నా మహాప్రస్థానానికి నాంది. స్వాతి అంటే నాకిష్టం, నేనంటే స్వాతికి ఇష్టం. ఏంటి అర్థం కాలేదా? అభాగిరి ట్రస్ట్ సత్యవాణిని నేను పంపించిందే.